ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. బైబిల్లో నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఈరోజు మనం వాగ్దానంగా చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, విశ్వాస పరీక్ష ఓర్పును కలిగిస్తుంది. ఈ లోకములో ప్రతిరోజు మనం ఎన్నో సమస్యలు, శోధనలు, కష్టాలు ఎదుర్కొంటానే ఉంటాం. ఎన్నో బాధలు అనుభవిస్తానే ఉంటాం. కొంతమంది అనారోగ్య సమస్యలని, కొంతమంది ఆర్థిక పరమైనవని, ఫ్యామిలీ సంబంధించినవని, పిల్లల సంబంధించినవని, అలాగనే ఎన్నెన్నో రకాలుగా ఈరోజు ఈ వాగ్దానం చూస్తామంటే మీరు కూడా ఎన్నో పరిస్థితులు కలిగి ఉండొచ్చు. కానీ అవి రోజు రోజుకి పెరుగుతున్నట్లుగా మీకు అనిపిస్తాయి. ఎందుకంటే మరి విశ్వాస పరీక్ష మన జీవితంలో ఓర్పుని కలిగిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో అబ్రహాం అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనకి పిల్లలు లేరు. ఆయన దేవుని మాటను నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. ఆ తర్వాత దేవుడు వాగ్దానం చేసినట్లుగా మంచి కుమారుడు ఇస్సాకుని ఇస్తాడు. ఒకరోజు కుమారుడు మొరియా పర్వతానికి బలర్పించమంటే ఒక పరీక్ష జరిగింది. కానీ ఆ పరీక్షలో ఆయనేమి వెనకంజు వేయలేదు. ఆ విశ్వాస పరీక్షలో ఆయనకి ఎంత గొప్ప కార్యం జరిగిందంటే, కుమారుణ్ణి తీసుకెళ్లి బలర్పించే సమయానికి ఆయన విశ్వాసం ఏంటంటే, 2 ముక్కలైపోయినా మళ్ళీ నా కుమారుణ్ణి బతికించగల దేవుడని విశ్వాసం ఉంచాడండి. కాబట్టి నిజంగా విశ్వాస పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. కాబట్టి ఆయన ఎంత విశ్వాసం ఉంచాడో ప్రియులారా, తన బిడ్డకు బదులుగా దేవుడు ఒక గొర్రె పొట్టేలు చూసుకున్నాడు. ఈరోజు నువ్వెంత శ్రమ, బాధ అనిపిస్తా ఉన్నా, కష్టం అనిపిస్తా ఉన్నా, శ్రమ వెనుక శ్రమ వస్తున్నా నువ్వు అధైర్యపడద్దు. కానీ దేవుడు నీ మీదకి వచ్చినా, నీ పిల్లల మీదకి వచ్చినా, నీ కుటుంబం మీదకి వచ్చినా, ఏదైతే కలిగిన శ్రమలు ఉన్నాయో ఆ విశ్వాస పరీక్షలో నీకు ఒక ఓర్పును, సహనాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రతి శ్రమలకు, శోధనలకు మనం అధైర్యపడద్దు. కానీ దేవుడు ఏదో మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళల్లో ఆయన దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, ప్రభువుని నమ్ముకున్నవాడు, బాప్తీసం తీసుకున్నవాడు, దేవుని సన్నిధికి వెళ్తున్నవాడు, ఒక మంచి విశ్వాస జీవితంలో జీవిస్తున్నాడు. సడన్గా ఒకరోజు దేవుడు ఆయన చెప్పాడు, బాబు నువ్వు వచ్చి నా పరిచర్య చేయి, నన్ను వెంబడించమని చెప్పాడు. దానికి ఎంతో ఆయన నలిగిపోయాడు. అయ్యో, మరి నిజంగా నేను ఫ్యామిలీతో, పిల్లలతో, కుటుంబంతో హ్యాపీగా ఉన్నాను, దేవుడు మరొకసారి నాకు పిలిపించాడని చెప్పి తన జీవితంలో ఎంతో టెన్షన్ పడుతూ అలా జీవిస్తున్నాడు. కానీ దేవుని దగ్గర తను ప్రార్థించినప్పుడు, అన్ని విధాలుగా ఆలోచించినప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే, పిలిచింది దేవుడు కదా, ఆయన చేయగలలే. సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి, కానీ వాటన్నిటిలో దేవుడు నన్ను ఆ ఓర్పును, ఆ సహనాన్ని ఇచ్చి దేవుడు నిలబెట్టుకొని తను వాడుకుంటాడని దేవుని పిలుపుని మాటను నమ్మాడు. నమ్మి తను దేవుని పరిచర్యకు వచ్చాడు. ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు అనిపించాడు. ఒక రోజుకి వచ్చే లోపల తన జీవితంలో ఆ ఓర్పు, సహనం ఉంది చూసారా, ఆ విశ్వాస పరీక్ష ఉంది చూసారా, ఆ జీవితంలో ఎంతో ఓర్పు నేర్పించి తర్వాత ప్రియమైన దేవుని బిడ్డరా, ఎన్నో ఆత్మలు రక్షించడానికి ఒక మంచి సేవకుడిగా వాడుకున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, అనేక ఆత్మలకు రక్షణ కలిగించే వ్యక్తిగా ఉన్నాడు, ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు మీరు కూడా ఎన్నో పరిస్థితులు నడుస్తూ ఉండొచ్చు. ఒకవేళ దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప విషయాన్ని మీకు తెలియపరిచి ఉండొచ్చు, లేదా మీ జీవితంలో గొప్ప విషయాలు మీతో మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ మీ జీవితంలో మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఆ విశ్వాస పరీక్షలో మీకు ఓర్పును కలిగిస్తాడు. మీరు దీవెనకరంగా మార్చబడతారు. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని దయనే కిరీటంతో ఆశీర్వదించునుగాక. ఎంతమంది వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచునట్లుగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవుడు మీ ఫ్యామిలీని దీవించునుగాక. ఎంతమంది ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారో దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తానని చెప్పి దేవుడు, మీరు ఈ సంవత్సరంలో ప్రతి ఎగ్జామ్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో చేయబోతున్నాడు. అన్నిట్లో దేవుడు ప్రత్యేకించి చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమగల యేసయ్య వందనాలు. ఈరోజు ప్రియులు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారో, చూస్తున్నారో, క్లైమ్ చేసుకున్నారో, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో
ఒక విశ్వాస పరీక్ష వాళ్ళకు ఓర్పుని కలిగిస్తుంది నాయన. అవునయ్యా, ఆ ఓర్పు సహనమే వాళ్ళకు ఆశీర్వాదంగా మార్చబడుతుందని చెప్పారు. ఈరోజు ఆ విధంగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. మీరు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.